మొత్తం కప్పలు అయితే ఇక్కడ ప్యాక్ చేసి ఉన్నాయి చూడండి. కప్పలన్నీ ప్యాకింగ్లు ఉన్నాయి, బతికే ఉన్నాయి ఇవన్నీ చూడొచ్చు. ఇంకా ప్యాకింగ్లనే ఉన్నాయి, ఇంకా తీసి అయితే కట్ చేయలేదు. మేబీ కావాలని అడిగితే కట్ చేసి ఇస్తారనుకుంటా. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనము లోకల్ మార్కెట్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. మీకు తెలుసు కదా, నేనైతే షాంఘాయిలో ఉన్నాను. ఇక్కడ మనం అయితే లోకల్ మార్కెట్ ఫుడ్ కానీ అక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయని దాని మీద ఎక్స్ప్లోర్ చేద్దామని బయటికి వెళ్ళాను. క్యాబ్ అయితే బుక్ చేశాను, క్యాబ్ కోసం వెయిటింగ్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ మన క్యాబ్ అయితే వచ్చేసింది. సో ఎక్స్ప్లోర్ చేద్దామని బయటికి వెళ్తున్నా. ఇప్పుడైతే చూడండి, నిన్న నైట్ మొత్తం మనం ఈ యొక్క టవర్ లొకేషన్ ఇక్కడ షాంఘాయిలో ఎక్స్ప్లోర్ చేసాం కదా. చూడొచ్చు నిన్న నైట్ ఇక్కడ ఈ రోడ్లో ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. ఇప్పుడు చూడండి, మార్నింగ్ టైం పబ్లిక్ తక్కువ ఉన్నారు, చాలా తక్కువ మంది. నిన్న నైట్ మనం ఎక్స్ప్లోర్ చేసింది ఈ లొకేషనే నైట్లో. సరే చూడొచ్చు, జావో ఫీజింగ్ వెట్ మార్కెట్ గులాంగ్ రోడ్. షాంఘాయ్ నుంచి బయలుదేరాము మనమైతే. మన ఈ షాంఘాయ్ నుంచి 31 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకైతే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు చూపిస్తా. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే మార్కెట్కి రీచ్ అయిపోయాను. సో ఇక మార్కెట్ మొత్తం ఇప్పుడు చూపిస్తాం మీకు ఎట్లుందనేది. నీహా సరే ఇక్కడ చూడండి చేపలు. ఇందులో ఇవైతే భయంకరంగా ఉన్నాయి. ఇవి సేమ్ యాజ్ యూజువల్ ఫామ్ లెక్కనే ఉంది. ఇదైతే సేమ్ ఫామ్ లెక్కనే ఉంది. ఇక్కడ దొరికాయి అబ్బా మనకు మళ్ళీ తాబేళ్ళు. ఇక్కడ చూడండి, కప్పలు చిన్న చిన్న కప్పలు ఉన్నాయి ఇక్కడ, చూసారా? కొన్నేమో ప్యాకింగ్ చేసి ఉన్నాయి, కొన్నేమో మామూలుగా ఇండివిజువల్గా వదిలిపెట్టి ఉన్నాయి కప్పలు. ఒకసారి చూడండి ఈ కప్పలు, అవేమో చిన్న కప్పలు, ఇవేమో పెద్దవి. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో కప్పలు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి కప్పలు ఎలా ఉన్నాయో. ఇవన్నీ కప్పలు కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ ఇవి చూడండి, పాము లాగా పొడుగు ఉన్నాయి ఇవి. ఇక్కడ చూడండి సైజు, ఇది ఇంకొంచెం పెద్ద సైజు ఇదంతా. చూడొచ్చు ఎట్లా ఉన్నాయో. మ్యాక్స్ అయితే ఇవి బతికే ఉన్నాయి. ఇక్కడ చూడండి కప్పలు కూడా బతికే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క చికెన్ అనేది ఎట్లా ఫ్రై చేస్తున్నారో. రోల్ అవుతుంది. ఇక్కడ పల్లీలు ఉన్నాయి, రెసిపీస్ ఇవన్నీ చూడొచ్చు. ఇది చూడండి పీతలు చాలా బాగున్నాయి. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ టైప్ ఉన్నాయి ఫుడ్ అంతా. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మనం పేరు చెప్పాలంటే ఇక్కడ మీకు కనిపించేది కోడి కాళ్ళు ఒకటి. ఒకసారి చూడండి ఇక్కడ కోడి ఎలా ఫ్రై చేశారో ఒకసారి చూడండి. ప్యాకింగ్ చేసి ఉంది ఇక్కడ, ఒకసారి చూడొచ్చు మీరు. మొత్తము కోడిని అయితే మొత్తం డిఫరెంట్గా చేసారు. చెస్ట్ పీస్, లెగ్ పీస్ లెక్క. ఒకసారి చూడొచ్చు ఈ ఫుడ్ ఐటమ్స్, ఇవంతా నాన్ వెజ్. ఇక్కడ చూడొచ్చు ఫిషెస్. ఇవన్నీ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, బతికే ఉన్నాయి అన్నీ కొర్రమీన్లు. ఒకసారి చూడొచ్చు ఫిషెస్ ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడండి ఆల్రెడీ కట్ చేశారు. ఇవన్నీ మన దగ్గరనైతే కొర్రమీన్లు లాగా మనం పిలుచుకుంటాం కదా, ఇక్కడ ఏమంటారు నాకైతే ఐడియా లేదు. ఒకసారి చూడండి అన్నీ బతికే ఉన్నాయి. ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. చిన్న చేపలు ఉన్నాయి, పెద్ద చేపలు ఉన్నాయి. సరే చూడొచ్చు ఈ మార్కెట్లో. ఇక్కడ ఉందా, ఇవి మేబీ బొచ్చలు, రవ్వలు అంటాం మనం వీటిని. ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందో. దీని స్కిన్ టోన్ అయితే మొత్తము పాము లెక్క కనిపిస్తుంది నాకైతే. సరే చూడొచ్చు
ఎట్లా ఉందో మచ్చలు మచ్చలు ఉంది మొత్తము, పెద్ద పెద్దగా ఉన్నవి. ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇవి ఏంటి పురుగులు, ఏం పురుగులో ఇవి సరే చూడండి ఎట్లున్నాయో. రొయ్యల లెక్క కనిపిస్తున్నాయి నాకైతే ఇవి. ఇక్కడ చూడొచ్చు, దీని నిండా రొయ్యల లెక్క కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎండ్రకాయలు ఉన్నాయి చూడండి, బతికే ఉన్నాయి వాటర్లో. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ ఏంటిది, ఇవి కూడా ఎండ్రకాయలే. ఇక్కడ మాత్రం ఫ్రాన్స్ రొయ్యలు. ఇక్కడ చూడొచ్చు రొయ్యలు ఉన్నవి. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫిష్. ఇది ఏం ఫిష్ మరి. ఇక్కడ చూడండి ఎండ్రకాయ ఎంత పెద్దగా ఉందో వాటర్లో, చాలా పెద్దగా ఉంది, చాలా పెద్ద ఎండ్రకాయ. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫిషెస్, ఎండ్రకాయలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సరే చూడొచ్చు. ఇక్కడ చూడండి ఇంత పోడుగా ఉంది ఇది, ఇది ఎలా ఉందో సరే చూడొచ్చు ఎండ్రకాయ. సరే చూడండి, ఇక్కడ కూడా ఇలా మీట్ అనేది చూడండి ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూడండి, కట్ చేసిరు. ఇవన్నీ రొయ్యలు. ఇక్కడ సైడ్ చూడొచ్చు, ఇక్కడ మొత్తం ఫిష్కి సంబంధించినవి ఇవన్నీ. ఐస్లో వేసిరు, ఐస్లో వేసి పెట్టిరు మొత్తం అయితే. ఇక్కడ చూడండి, ఇది ఎంత పొడుగుందో చేప, తోక ఎంత పొడుగుందో చూడండి, చూసుకోవచ్చు. మీకు చూపిస్తా, ఈయన చోటి అంత పొడుగుంది ఇది. దాన్ని ఏమని పిలుస్తారో మరి. ఇక్కడ చూడొచ్చు, అన్నీ వాటర్లో వేసి ఉన్నవి. సరే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఇవి చూడండి పాములు ఎక్కువ ఉన్నవి, ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఐస్లో వేశారు మొత్తము. ఇక్కడ చూడండి ఈ టబ్బులో ఎలా ఉందో, సేమ్ పాము లెక్కనే ఉంది ఇది. ఇవన్నీ పాముల లెక్కనే కనిపిస్తున్నాయి నాకైతే. మిగతా చేపలు అయితే మొత్తము ఐస్లో వేసి పెట్టారు. ఇక్కడికి వచ్చినాం చూడండి. ఇక మనం అనుకుంటున్న కప్పలు 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 అంటాం కదా, చైనాకు వస్తే కప్పలు కప్పలు అన్నారు కదా, ఈ బ్యాగులు వేసి ఉన్నాయి చూడండి. కప్పలు బతికే ఉన్నాయి ఈ కప్పలు అయితే. ఒకసారి చూడండి, కప్పలు అయితే బతికే ఉన్నాయి, చూసుకోవచ్చు. పెద్దగానే ఉన్నాయి కప్పలు అయితే. దాంట్లో కప్పలు, ఇదంతా మార్కెట్. ముందుకెళ్దాము. నిజంగానే కప్పలు అయితే ఇక్కడ బ్యాగులో వేసి పెట్టారు. ఇక్కడ చిన్న చిన్న ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇదొక కలర్ ఉంది ఎగ్, ఇదొక కలర్ ఉంది చూడొచ్చు. ఇక్కడ ప్యాక్ చేసి కూడా ఉన్నాయి, కొన్ని ఎగ్స్ అయితే ప్యాక్ చేసి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎగ్సే, చిన్నవి ఉన్నాయి, కలర్ చేంజ్ ఉన్నాయి. ఎగ్స్ అన్నీ ప్యాకింగ్ చేసి ఉన్నాయి చూడొచ్చు. ఇలా వెళ్దాం ముందుకు. మన దగ్గర దొరికే ఒక ఇవన్నీ ఉన్నాయి చూడండి, స్పైసీ ఐటమ్స్. ఇవన్నీ స్పైసీ ఐటమ్స్, మిరపకాయలు అండ్ ఇంకా దాల్చిన చెక్క ఇలాంటివి ఉంటాయి కదా మనము బగారా అలా వేసుకునేటివి. ఇక్కడ సేమ్ ఎండు చేపలు, పల్లీలు చూసుకోవచ్చు, ఇవే ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాం మీకు. ఇదంతా గ్రాసరీస్ షాపు. మరి ఇక్కడ ఏం తయారు చేస్తారో చూడాలి. ఇక్కడేమో కట్ చేసి పెట్టారు, మరి దీని దేందో నాకైతే ఐడియా లేదు. మొత్తానికైతే మాంసం అయితే కట్ చేసి పెట్టారు. పీసెస్ పెద్ద పెద్దగా ఉన్నాయి, నాకు తెలిసి మేబీ 4 అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఇదంతా మాంసము. నేనైతే ట్రాన్స్లేట్ చేసి అడిగిన, నో 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 ఇదైతే 4 పంది మాంసం అంట. నో 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 ఇక్కడ అడిగిన, ట్రాన్స్లేట్ చేసిన ఏంటి అని అడిగిన. ఓకే జీజీ, అది అయితే పంది మాంసమే అంట. చూడండి ఇందులో కూడా సేమ్ అంతా ఫోర్క్ మీట్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఫోర్క్ మీట్ ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా సేమ్ మొత్తం ఫోర్క్ మీటే. ఇటు సైడ్ ఏమో కూరగాయలు అండ్ ఫ్రూట్స్ అండ్ ఆయిల్ ఇలాంటి సంబంధించినవి ఉంటే, ఆపోజిట్ మాత్రం నాన్ వెజ్కి సంబంధించింది ఉంది. ఇక్కడ చూడొచ్చు.
ఎలా ఉందో అంత ఫోర్క్ మీటే. సరే చూడండి, ఇంకో దీని కాలు చూడొచ్చు మీరు, ఫోర్క్ మీట్ కాలు. ఓ దాని చెవులు కనిపిస్తున్నాయి చూడండి, దాని చెవులు, దానికి సంబంధించిన ఐటమ్స్. ఇదంతా పంది మాంసమే. అండ్ ఇక్కడ సైడ్ చూడొచ్చు, ఇక్కడ టమాటాలు అయితే కొంచెం హైబ్రిడ్గా ఉన్నాయి, కొంచెం లావు ఎక్కువ ఉన్నవి. వంకాయలు చూడండి, ఇవి కూడా హైబ్రిడే, చాలా పెద్దగా ఉన్నవి ఇవి. ఆలుగడ్డలు, క్యారెట్లు, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బీన్స్. ఇక్కడ చూడొచ్చు తాబెల్లి కూడా ఉన్నాయి. ఇవి మొత్తానికైతే ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ చూడొచ్చు ఈ మీట్ అయితే గొర్రెది. ఒకసారి మీకు బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, అక్కడ అతను కట్ చేస్తున్నాడు. ఇదంతా గొర్రె మాంసము చూడొచ్చు. ఇక్కడ చూడండి ఈ నాటుకోళ్ళను కూడా ఇక్కడ అమ్ముతున్నారు, ఒక బోన్లో పెట్టి. మార్కెట్ ఏ సెక్షన్ ఆ సెక్షన్, ఇటు సైడ్ ఏమో రైట్ సైడ్ ఏమో మీట్కి సంబంధించింది ఉంది, ఇటు సైడ్ లెఫ్ట్లోనేమో మనకు వెజిటేబుల్ సంబంధించింది ఉంది. మనం అనుకున్నంత ఆశ్చర్యంగా అయితే ఏం కనిపించలేదు, మామూలుగానే కనిపించింది. కాకపోతే ఇది పెద్ద మార్కెట్ కాదు, మనకున్న మార్కెట్లలో దగ్గరలో సెర్చ్ చేస్తే ఇదే వచ్చింది. సో ఇక్కడికి వచ్చాము, ఎందుకంటే మనం సిటీలో ఉన్నాం కదా, లోకల్ మార్కెట్ అండ్ అవి చూసుకోవాలంటే దానికి సపరేట్ కొన్ని ఫేమస్ ప్లేస్లు ఉంటాయి. అయినా కూడా సరే మనమైతే ఏదో ఒక మార్కెట్నైనా చూపించాలి కాబట్టి మార్కెట్ని మీకు చూపించిన. ఇవన్నీ ఇక్కడ రావచ్చు. ప్రజెంట్ అయితే మనం మెట్రో ఎక్కాము. సో మెట్రోలో ఉన్నాము. ఇది మొత్తం షాంఘై సిటీ కదా, చూడండి ఎట్లా ఉందో. మెట్రోలో మాత్రం ఎప్పుడు సీట్ దొరకడం కష్టం అయిపోయింది, సీట్ అయితే దొరుకుతలేదు. ఎప్పుడు మెట్రో ఎక్కినా కానీ సీట్ అయితే దొరుకుతలేదు. చూడొచ్చు పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. మనమైతే ఎప్పుడు స్టాండింగ్లోనే ఉన్నాం. ప్రజెంట్ అయితే ఫుల్గా వర్షం వస్తుంది చూడొచ్చు. అయితే బయట వర్షం వస్తుందని చెప్పేసి నేనైతే ఏమైనా తిందామని మెక్డొనాల్డ్స్కి వచ్చాను. సో సేమ్ ఫ్రైడ్ చికెన్ పీసెస్ అండ్ ఒక కూల్ డ్రింక్ ఇవి ఆర్డర్ చేశాను. మనకు 36 యువాన్ పడింది. మిగతా 100 యువాన్ ఇచ్చాను, మిగతా చేంజ్ కూడా ఇచ్చింది నాకు. ఎందుకంటే బయటికి పోయి ఎక్స్ప్లోర్ చేద్దామన్నా కూడా వర్షం ఉంది కాబట్టి ఈ యొక్క టైంని మనము యూటిలైజ్ చేసుకోవాలంటే ఏదైనా తింటే సరిపోతుంది. చూద్దాము తిన్న తర్వాత ఏమన్నా వర్షం ఏమైనా తగ్గుద్దేమని. బయట అయితే ఫుల్ వర్షం వస్తుంది. నేను ఆర్డర్ చేసింది ఇదే మన ఆర్డర్. ఇప్పుడైతే ఇది తినేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోదాము. మనమైతే ప్రజెంట్ అయితే ఇది తిందాము. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం తినేసి బయటికి వెళ్తున్నాము. సో వర్షం అయితే ఇంకా వస్తూనే ఉంది. ఇప్పుడైతే మనం బయటికి వెళ్దాము. నా బ్యాక్ సైడ్ చూడండి, చాలా బ్యూటిఫుల్ రోసెస్ ఉన్నాయి. బయటికి వెళ్ళాలి ఇప్పుడు. మెక్డొనాల్డ్స్ నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ సిటీని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పట్లో ఈ వర్షం తగ్గేటట్టు అయితే కనిపిస్తలేదు నాకు. బయటికి వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, కానీ ఎండ అయితే కొడుతుంది. మళ్ళీ ఎండ కొడుతుంది కానీ వర్షం అయితే తగ్గట్లేదు. రోడ్లు మొత్తం తడి తడిగా ఉన్నాయి, ఎండ అయితే కొడుతుంది. కొంచెం వెదర్ అయితే అన్కంఫర్టబులే ఎక్స్ప్లోర్ చేయాలంటే. ఎస్, మేమైతే క్యాష్ ఇద్దామని చెప్పేసి ఆగాము. అయితే 30 యువాన్ ఇస్తున్నా, 27 యువాన్ పడ్డది మన రైడ్. క్యాష్లో పే చేస్తున్నా నేనైతే. యా ఓకే, టేక్ ఇట్. ఓకే